నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పోటీలో వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఫిజిక్స్ టీచర్ బత్తుల నీలిమ స్పెషల్ ఇన్నోవేటివ్ అవార్డు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ప్రకృతి వనరులతో సుస్థిర భవిష్యత్ అనే ప్రాజెక్టుతో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందిన ఆమె హైదరాబాద్ లో జరిగిన పోటీలో నడకతో విద్యుత్ తయారీ కాన్సెప్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. అటువంటి మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు దొరకడం మరి నూటికొకరు కోటికొకరు అంటారు. విద్యార్థులే తన విద్యార్థులుగా భావించి మరి ఒక ఎప్పి హై స్కూల్లోనే వాళ్ళ గుర్తింపుని గౌరవాన్ని తెచ్చేటటువంటి మహిళగా నేను ప్రత్యేకంగా వారికి మేడం గారికి సన్మానం చేసి మా అధ్యక్షులైనటువంటి డాక్టర్ అంటే మురళి వరప్రసాద్ గారి చేత కూడా మరి స్పేస్ కి మేడం గారు చేసినటువంటి దానికి చాలా దగ్గర సంబంధం ఉన్నాయి. అటువంటి వ్యక్తితో పరిచయం చేసినట్లయితే మేడం గారికి కొత్త కొత్త ఆలోచనలు కూడా కలుగుతాయని అడుగున్నటువంటి పిల్లలకు మరి ఎవరైతే బోధన మనస వాచ కర్మణ చదువు సంస్కారం మేడం గారికి రెండు కలిసి అది అందరికి రాదు. చదువుతో పాటు సంస్కారం, విద్య పట్ల విద్యార్థుల పట్ల మక్కువ, ప్రేమ, అభిమానం, వాత్సల్యం అనేటువంటి దానికి నిదర్శనంగా నిలిచినటువంటి బత్తుల నీలిమ గారికి నేను సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటి కూడా నా అదృష్టంగా పేరుస్తూ పట్టు పట్టరాదు పట్టి విలువరాదు అనేటువంటి కాన్సెప్ట్కి నిజానికి బాపట్ల జిల్లా కేంద్రాన్ని ఇండోర్ స్టేడియాన్ని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. ఇక స్టేడియంలోని క్రీడా వసతులు, మౌలిక సదుపాయాల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి మెరుగుదల కోసం సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సో మీరు ఈ పిల్లలంతా ఎక్కడ వాళ్ళు మన పిల్లలు లేకమో లేదా లెక్క అట్లా ఉంది. వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 102లో అక్రమ ఇసుక త్రవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 5:30 గంటల నుంచి నిరంతరంగా త్రవ్వకాలు జరుగుతూ భారీ టిప్పర్ లారీల ద్వారా ఇసుకను ఇతర జిల్లాలకు తరలిస్తున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. మైనింగ్ శాఖ అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నియమ నిబంధనలు విస్మరించి త్రవ్వకాలు చేయడంతో పెద్ద గుంతలు ఏర్పడి భూగర్భ జలాలు, వ్యవసాయ భూములు, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అంగన్వాడీ హెల్పర్ గౌరీ వెంకటలక్ష్మిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. 2022 నియామకంలో స్థానికత ఆధారంగా నియమించినప్పటికీ రేషన్ కార్డు లేదనే కారణంతో తొలగించడం అన్యాయమని యూనియన్ నేత కె కృష్ణవేణి విమర్శించారు. రేషన్ ఆన్లైన్ విధానం అమల్లో ఉన్నప్పుడు ఈ కారణం చెల్లదని పేర్కొంటూ రాజకీయ వేధింపులు ఆపి నియామకం చేయాలంటూ డిమాండ్ చేశారు. కొత్తపేట ప్రాజెక్టు రావులపాలెం మండలం ఎల్లపాలవరం గ్రామంలో అంగన్వాడీ హెల్పర్ గా పనిచేస్తున్న అమ్మాయి తను గౌరీ 2022లో ఆమెకు ఉద్యోగం వచ్చింది. అయితే అత్తారు ఊరు వేరే అంటే కొమరాజులంక, పుట్టిన ఊరు మాత్రం అదే ఊరు. కానీ భర్త తిమితంగా లేరని చెప్పేసి ఆమె 2021 నుంచి కూడా అక్కడే ఉంది. కానీ 2022లో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి తన విధులను సక్రమంగా నిర్వర్తించుకుంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె మీద స్థానికురాలు కాదు అని చెప్పేసి కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది. దాంతో అధికారులు అత్యాశగా ఇవాళ అధికారులు ఏకపక్షంగా నిర్ణయం చేశారు. ఈ జిల్లా అధికారులు కూడా ఆమెను తొలగించినట్లుగా నిన్న ఆదేశాలు ఇచ్చారు. కానీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
అప్పుడు దాదాపు 4 సంవత్సరాలుగా ఆమె ఉద్యోగం చేస్తూ ఉంటే మరి అప్పుడు వేసిన అధికారులు ఏ రకంగా అంటే తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారా? మరి వాళ్ళ మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి కదా. అంతకుముందు నేను పక్కనే ఉన్న మండపేట ప్రాజెక్ట్ సిడిపో కూడా చేస్తున్నాను. ఆ టైంలో నాకు ఇక్కడ ఒక ఎంక్వైరీ వేశారు. ఎల్పోలవరం లక్ష్మీ పోలవరం అంగన్వాడీ హెల్పర్ ఆ విలేజర్స్ నుంచి పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కి వెళ్ళటంతో స్పందన గ్రీవెన్స్ కి దాని మీద అప్పుడున్న ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అడిగా. ఆవిడ ఈ ఊరు కూతురు, కోడలు కాదు, ఉద్యోగం కోసమే గ్రామానికి వచ్చారు అని చెప్పేసి అక్కడ నుంచి స్పందన గ్రీవెన్స్ రావడం, దాని మీద ఎంక్వైరీ వేయగా అక్కడ అంగన్వాడీ హెల్పర్ తో మాట్లాడి ఆమె ఇచ్చిన సమాచారం మేరకు నేను అక్కడ విలేజర్స్ తో కూడా మాట్లాడి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. తదుపరి రిపీటెడ్ గా ఆ గ్రామం నుంచి కంప్లైంట్స్ రావటం, ఆ మీద చర్యలు తీసుకోమంటాం, ఆ ఊర్లో ఎలిజిబుల్ అర్హత కలిగిన ఇంకా ఉన్నారు, వాళ్ళని కాదని అప్పటికప్పుడు ఈ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు అని. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారి 216 సమీపంలో ఉన్న శ్రీ సదాశివ నిలయంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. యానాంకు చెందిన సాలాది రామనాయుడు నిర్మించిన ఈ ఆలయంలో అర్చకులు ఆంకుండి వ్యాసమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోరికలు తీర్చే ఆలయంగా విరజిల్లుతోందని నిర్వాహకులు తెలిపారు. పరిసర ప్రాంతాలు, యానాం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ శివపార్వతుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. ఈ గుడి అయితే గత 3 సంవత్సరాలుగా ఉంది. అయితే రోడ్డు మీదకి శివాలయం అని తెలియట్లేదు, ఏదో ఒక ఆశ్రమం అనుకుంటున్నాం అని అన్నారట. సో అలాగా అందుకని రోడ్డు మీదకి కూడా శివాలయం అని తెలిసేలాగా శివపార్వతుల విగ్రహాలు రోడ్డు మీదకి కనిపించేలాగా ప్రతిష్ఠించారనమాట. ఈ రోజు తెలుగు వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ గా చేశాను. తర్వాత నా యొక్క క్యారెక్టర్ విధానం చూసి ఆల్ ఇండియన్ కల్చరల్ సెంటర్ అని ఉందండి, దాంట్లో కూడా నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా చేసుకుని అక్కడ 4 సంవత్సరాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర పబ్లిక్ సర్వీస్ ఉందండి చాలా మట్టికి. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నాకు శివుడు అంటే మా ఇంటి కుటుంబానికే ఆరాధ దైవం. అందువల్ల శివాలయం కట్టాలని మా అమ్మాయిలో చెప్పినట్టు చాలా కాలం నుంచి ఉందండి. కానీ యానంలో కడదామంటే నేను చెప్పిన సంబంధం అది కాస్ట్లీ అయిపోతుంది. ఎవరన్నా రేపు అన్నట్టు దేవస్థానాలు తీసుకుంటే కోట్లు విలువ ఉండదు. చేయడానికి చూసేవారైనా అక్కడ కట్టాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారు, అయ్యేది కాదు కదండి. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత రెడ్డి గారు ఆయన మాట్లాడుకున్నాం అంతే అండి. వెళ్ళి రిజిస్టర్ తలరా తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయించాడు, డబ్బులు ఇవ్వకుండాను. అదేమిటండి మీకు డబ్బులు ఇవ్వలేదు, మాట్లాడలేదు అంటే మీరు ఎక్కడ పోతారండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలం ర్యాలీ రామకృష్ణ జిల్లా పరిషత్ హై ఇక మధ్యాహ్న భోజనం సరిపోకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. 250 మంది విద్యార్థులకు 100 కోడిగుడ్లు మాత్రమే అందించడం, భోజనం రుచిగా లేకపోవడం, సమయానికి అందించకపోవడం ప్రధాన కారణమని వారు తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. అధికారులు భవిష్యత్తులో మెనూ ప్రకారం భోజనం సమయానికి సరైన మోతాదులు అందించాలని హామీ ఇచ్చారు. ఎందుకు వండలేకపోతున్నారంటే గవర్నమెంట్ అంత క్వాంటిటీ ఇవ్వట్లేదు, అందుకు మేము వండి పెట్టలేకపోతున్నాం అని అంటున్నారండి. అవి 3 సార్లు తీసుకొచ్చి షట్కోడి దండాలు మేము మద్దూరు సుబ్బారావు గారు తీసుకొస్తాను ఒక్కలేరండి. సుబ్బారావు సార్ ఉన్నారండి, ఆ సార్ గారిని తీసుకొచ్చి అడిగితే మనిషికి 8 గ్రాములు నూనె వేయాలమ్మా, ఇంకొక నూనె డబ్బా ఇవ్వనప్పుడు మేము టేస్ట్ కొని పెడతామని అంటున్నాను మరి ఆవిడ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీ మల్లేబాబు ప్రారంభించారు. సుంకరపాలెం
పిల్లోక గ్రామాల్లో డేటా అచ్యుతంగా లేనందున ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించి ప్రతిరోజు ఎంతమంది రైతులకు పంపిణీ జరుగుతుందో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే 2026 జులైలో గోదావరి పుష్కరాల సందర్భంగా గౌతమి గోదావరి తీరంలోని ఘాట్లను కూడా ఆయన పరిశీలించారు. సర్వేలో రకరకాల కారణాలతో జరిగినటువంటి పొరపాటును సరిచేయడానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గానికి 2 గ్రామాలను ముందుగా సెలెక్ట్ చేసుకుని మొదటి వారం అంతా అందులో ఉండేటువంటి తప్పులన్నింటినీ సరిచేసుకోవటం, రెండో వారం ఆ రైతులను కబురు పెట్టి వారితోటి ఏమన్నా ఇంకా తప్పులు ఉన్నాయని వారి దగ్గర చూసుకోవటం, వారికి ఒక చిత్తుప్రతిని ఇవ్వటం, రఫ్ డ్రాఫ్ట్ పట్టదారు పుస్తకం ఇవ్వటం, వారు దాన్ని ఓకే అని సంతకం పెడితేనే కొత్త పుస్తకం ప్రింట్ అయ్యి బయటకు వస్తుందన్నమాట. సో అంటే టోటల్గా ఒక్క తప్పు కూడా లేకుండా ఆ పట్టదారు పుస్తకాలు ఇవ్వటానికి ఒక ఎక్సైజ్ మొదలుపెట్టాం. అందులో పాలరేవు నియోజకవర్గానికి 2 గ్రామాలు పిల్లంక, శంకరపాలు 2 గ్రామాలు సెలెక్ట్ అయ్యాయి. ఇవాళ పిల్లంక గ్రామం రికార్డుని తనిఖీ చేయడానికి వచ్చాను. వర్క్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అయింది. ఒక 30% వర్క్ జరిగింది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ మై స్టాఫ్. అయితే రైతులు కూడా సహకరించాలి. కొంచెం దూరంగా ఉన్నటువంటి రైతులు ఫోన్ చేసినా, వాట్సాప్ చేసినా, మెయిల్ చేసినా కొంచెం రెస్పాండ్ అయ్యి డాక్యుమెంట్స్ ఇవ్వటం కానీ, లేకపోతే వారు సరే ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వటం కానీ విలేజ్ రెవెన్యూ అధికారులు చేస్తే ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నట్టు 100% ఎర్రర్లెస్ పట్టదారు పుస్తకాలు అందరికీ అందజేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. గోవలంక లాస్ట్ పుష్కర్ రేవ్ కింద దీన్ని ఐడెంటిఫై చేశారు. అంటే మన జిల్లాకు సంబంధించినంత వరకు, కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఆఖరి పుష్కరాల రేవు కింద. సో దీన్ని కూడా అభివృద్ధి చేయడానికని ప్రతిపాదనలు పంపించుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వచ్చి చెక్ చేసుకుని ఎస్టిమేషన్ వేసుకుని వెళ్ళారు. కాజులూరు మండలము, తాళరేవు మండలము, అదేవిధంగా సామర్లకోట దగ్గర భీమేశ్వర దేవాలయం దగ్గర ఉండేటువంటి కెనాల్ ఉంటుంది, ధవళేశ్వరం కెనాల్, వాటిని కూడా ఐడెంటిఫై చేసాం. అయితే మొట్టమొదటి ఫేజ్ లో ఇమ్మీడియట్ గా ముందు ప్రధానమైనటువంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీ మాణిక్యమ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఇక ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి పెద్ద మండపం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి లక్ష రుద్రాక్ష పూజలు, పంచామృత అభిషేకాలు జరిగాయి. సాయంత్రం కళ్యాణమూర్తులను పల్లకిలో అలంకరించి గ్రామోత్సవం జరిగింది. అందరికీ నమస్కారం. శ్రీ భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి దివ్య కళ్యాణోత్సవానికి పోలీసు తరఫున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కళ్యాణానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ ఎటువంటి అభిప్రాయం లేకుండా, పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా
అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి?
వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్టేట్ మలేరియా డిప్యూటీ డైరెక్టర్ రామనాథం బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా మలేరియా అధికారి సింహాచలం యూనిట్ ఆఫీసర్లు పి శ్రీనివాసరావు, ఏ సురేష్, చల్లపేట పిహెచ్సి డాక్టర్ ఉషారాణి, ఎంపీహెచ్ ఇన్ఫో అప్పలనాయుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇక జిల్లా మలేరియా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఆసుపత్రులను పరిశీలించి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అక్కడ ఉంది, అక్కడ కూడా ఉంటున్నా లేదు నీకు వచ్చింది. అక్కడ ఉన్నప్పుడన్నా ఇక్కడ జాబ్ చేయకుండా భయం కాదు. అన్ని ఐపీ పేషెంట్లు పెట్టేస్తున్నారు, అయితే వదిలిస్తున్నారు. అడ్మిషన్ తీసుకునే అవసరం ఉంటుంది. వెనెవర్ ఈ కాంప్లికేటెడ్ మలేరియా కేసు వస్తే అడ్మిషన్ పోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ 21/11/2025 నుండి అమలు కావడంతో కార్మికుల హక్కులు, సమ్మె హక్కులు పరిమితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బొబ్బిలి మున్సిపల్ కార్మికులు ఫిబ్రవరి 12న నేషన్ వైడ్ సమ్మెలో పాల్గొని జీతాలు పెంపు, అలాగే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంపు వంటి డిమాండ్లను మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ద్వారా సమర్పించారు. ఇక సిఐటి యూనియన్ నేతలు గౌరీ, పి శంకర్రావు, సాంబా, వాసు పాల్గొన్నారు. కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలి, కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, చెప్పులు చబ్బులు ఇవ్వాలి, కుటుంబాలకి ఎక్స్గ్రేస్ 2 లక్షలు ఇవ్వాలి. పిడుగురాల పట్టణంలో సువార్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 19వ వార్షికోత్సవ కళ్యాణోత్సవం సందర్భంగా ఘనంగా జరిగింది. ఇక నియోజకవర్గ ప్రజలు, పట్టణ వాసులు, ఆర్యవైశ్య యువ నాయకులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు పాండురంగ శ్రీను కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి రథయాత్రలో పాల్గొన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు మన గురుజాల నియోజకవర్గ ప్రజానీకానికి ఎప్పుడూ ఉండాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం పల్నాడు చరిత్రలోనే ఒక కన్నుల పండుగగా జరిగే ఈ మహోత్సవం పల్నాడు చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతా ఉంది. అందుకే మనందరం కూడా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి రాని వాళ్ళు అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలి. ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు, కమిటీ వాళ్ళకి, దేవస్థాన కమిటీ వాళ్ళకి, ఈ మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, భక్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా మరి స్వామివారి రథోత్సవాన్ని జాగ్రత్తగా మరి దగ్గరుండి డిపార్ట్మెంట్ వారు దీన్ని పర్యవేక్షించుకొని అందరూ జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని దగ్గర చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. ములుగు జిల్లాలో మేడారం జాతర ఏర్పాట్లను మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకరతో కలిసి బైక్ పై పరిశీలించారు. జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో స్నానఘట్టాలు, పారిశుద్ధ్య పనులను చూసి భక్తులతో మాట్లాడారు. కన్నెపల్లి సర్కిల్ వద్ద ట్రాఫిక్, భక్తుల రద్దీ నియంత్రణను పరిశీలించి భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో మక్కువ మండలం సంబర పాలమాంబ జాతర ఘనంగా జరిగింది. భక్తులు తల్లి దీవెనలు అందించాలని కోరుతూ పాల్గొన్నారు. 300 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ జాతరలో తల్లి మహత్యం ఊర్లో కొద్ది మందికే తెలిసిన రహస్యం. భక్తుల మధ్య విశ్వాసంతో కొనసాగుతుంది. సంబర పోలమాంబ తల్లి ప్రసాదం అందరికీ శుభం. నేను ఈ సంబర గ్రామ కోడలుగా ఈ ఊర్లో అడుగుపెట్టాను. నేను ఈ ఊరు కోడలుగా అడుగుపెట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సంబర జాతర అనేది నేను చూస్తున్నాను. ప్రతిరోజు కూడా చాలా బాగా ఈ జాతర జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు చాలా మంది కూడా పెద్ద సంఖ్యలో ఈ జాతరకు వస్తారు. ఒకసారి ఈ అమ్మవారిని దర్శించుకుంటే ప్రతి సంవత్సరం కూడా భక్తులు రావాలి రావాలి అనే కుతూహలం భక్తుల్లో పెరిగిపోతుంది.
అందరి కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఏంటంటే ఈ అమ్మవారు ఎవరికి కూడా హాని చేయరు, ఎలాంటి హాని జరగదు, ఎలాంటి యాక్సిడెంట్లు అవని ఏ ఇష్యూస్ కూడా జరగవు. కాబట్టి భక్తులు చాలా హ్యాపీగా వస్తారు. ముఖ్యంగా మన పండగ మిగతా పండగలతో పోల్చుకుంటే మన పండగ చలికాలంలో వస్తుంది. భక్తులకి ఎలాంటి ఎండ కూడా ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి. అయితే శంబరపాలెమ్మ తల్లి మాత్రం చాలా నిదర్శనమైన తల్లి. ఈ గోమతి నదిలో అందరూ స్నానాలు చేసి ఆ అమ్మవారికి దండం పెట్టుకొని ఆడ మొక్కులు తీర్చుకుంటారు. ఈ 10 వారాలు కూడా ఆదివారాలు సోమవారాలు అనుకుండా ఏ వారం అనుకుండా భక్తులు వస్తూనే ఉంటారు. అయితే ఈ భక్తులు వచ్చి లాస్ట్ 10వ వారం అయ్యేసరికి చండీ హోమంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. చండీ హోమంలో మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా సరే మనము సొంతగా చండీ హోమం జరుపుకోవాలంటే చాలా లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ప్రభుత్వం వారికి చండీ హోమం జరగడం వల్ల అందరికీ అవకాశం కలుగుతుంది. ఈ హోమంలో కూర్చొని చాలా పూజలు చేయించుకునే అవకాశం అందరికీ దక్కుతుంది. ఈ చండీ హోమంతో పాటు చుట్టుప్రక్కల విలేజ్లందరికీ కూడా అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు కూడా భోజనం లేకుండా ఇంటి పార్వతీపురం జిల్లా మన్యం జిల్లా కేంద్రాల్లో చదువుతున్న 8 మంది విద్యార్థులు ఉత్తరాంధ్ర టైక్వాడ్ పోటీలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రాల్లో జరిగిన ఈ పోటీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం జిల్లా నుంచి సుమారు 20 మంది పాల్గొన్నారు. కోటేశ్వరరావు కరాటే మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలో సిహెచ్ సుశాంత్ గోల్డ్ మెడల్, ఎస్ అభయ, రితీష్, జేకేఎస్ నాయుడు సిల్వర్ బహుమతులు సాధించారు. కరాటే మాస్టర్లు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుశాంత్ పార్వతీపురం మన్యం జిల్లా యోగా కేంద్రంలో భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధనుంజయ గురూజీ సూచనల మేరకు యోగా మాస్టర్ కందుల శ్రీను ఆధ్వర్యంలో యోగా సాధకులు భగవద్గీత పారాయణం చేశారు. భగవద్గీత సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న డొక్కరా శ్రీను రామారావు గురూజీలు తెలిపారు. तपस्विभ्यो योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मभ्यो चाधिको योगी तस्माद् योगी भवार्जुन युक्तशास्त्रस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన 63 ఏళ్ల మహిళ అకలేసియా కార్డియా సమస్యతో బాధపడుతూ ఆహారం మింగలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎన్ కిషన్ నేతృత్వంలో ఆధునిక POEM చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇక శస్త్రచికిత్స లేకుండా రోగి ఆహారం సజావుగా మింగగలడం, అలాగే ఆరోగ్యం వేగంగా కోలుకోవడం సాధ్యమైంది. ఆయన ఏంటంటే మన గ్యాస్ చెక్ చేయాలని గ్యాస్ చెక్ చేయించి కొంచెం ఇన్ఫెక్షన్ ఉందమ్మా, అన్నవారికి ఇన్ఫెక్షన్ ఉంది అని మెడిసిన్ రాసింది. ఒక 2 నెలలు వాడినాము, ఏం కంట్రోల్ కాలే, ఇన్ఫెక్షన్ అయింది. ఈ తర్వాత మనం మలక్పేట దగ్గర ఆ సార్ దగ్గర పోతే ఆయన ఒక మెడిసిన్ చూసిండు, ఒక 1 మంత్ మెడిసిన్ రాసించారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక మెగా హెల్త్ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం సార్ యశోద మలక్పేట. ఫస్ట్ అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకుని ఒక డేట్ ఇవ్వండి. ఆ డేట్ రోజు అందరు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ మనకు సంబంధించినంత వరకు ECG కానివ్వండి, 2D కానివ్వండి, GRPS కానివ్వండి, మీకు BP అవన్నీ నార్మల్గా వస్తారు. ఇవన్నీ మీకు అన్ని ఫెసిలిటీస్ తో ఇక్కడికి వచ్చి ఓన్లీ ఫ్యామిలీస్. మీకు ఇందాక అడిగిన క్వశ్చన్ ఒకటి ఏంటంటే, డాక్టర్ కిషన్ గారు అవుట్ ఆఫ్ 15 నుంచి 18 మందిలో ఈ కేసెస్ చేసే డాక్టర్స్ హైదరాబాద్ లో డాక్టర్ గారు ఉన్నారు. ఈస్టర్న్ పార్ట్ అంటే మన మలక్పేట్ ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు డాక్టర్ గారు ఒక్కరే ఉన్నారండి.
ఇక్కడ సూర్యాపేట నుంచి కానివ్వండి, నల్గొండ, మిర్యాలగూడ, ఈ గోదావరి నుంచి డాక్టర్ గారికి ఆల్మోస్ట్ 50 పోయమ్స్ అంటే నాకు తెలిసి ఒక ఏజీ తర్వాత మళ్ళీ నాకు తెలిసి యశోదా మలక్పేటలోనే ఇలాంటి కేసులు ఇన్ని చెప్పగలుగుతారు. మెడిసిన్ మీరు అన్నట్టుగా డేట్ తీసినట్టుగా మెడిసిన్ కూడా అక్కడి నుంచి లేదు. దానికి సంబంధించి కండరాలకు సంబంధించినది పోయం అంటారు దీన్ని. యాక్చువల్గా అంటే మెడికల్ ఫ్రెటర్నిటీలో పోయం అంటే అందరు డాక్టర్లు గుర్తుపడతారు దీనికి సంబంధించి. సో బడ్జెట్ వచ్చేసరికి మాత్రం 1.5 lakh ఖర్చు అవుతుంది సార్. ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుందా లేదా వాసుదేవ్ రెడ్డికి మీకు మెసేజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఇది క్రెడిట్ చోరీ అంటున్నారు.